మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు పట్టణంలో హైవేపై లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు దోచుకుంటున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ అధికారులమని చెప్పి ఇసుక, మట్టి రోడ్డుతో వెళుతున్న లారీలను ఆపి రికార్డులు తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ ఆయుధాలు చూపించి డ్రైవర్లు, యజమానులను భయభ్రాంతులకు గురిచేసి నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 12, 16 తేదీలు రాత్రి సమయంలో జరిగిన 2 ఘటనలపై పామూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో పామూరు సీఐ డి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు పామూరు పట్టణంలో విరాట్ నగర్ సెంటర్ వద్ద డబ్బుగొట్టు మల్లికార్జున, బర్రే చిట్టిబాబు, మచ్చా వంశీలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు మల్లికార్జున్ ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగులలో భారీగా నష్టపోయి సుమారు 20 లక్షల అప్పుల్లో కూరుకుపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ప్రభుత్వ అధికారులమని చెప్పి హైవేపై లారీలను ఆపి డ్రైవర్లను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నేరాలకు ఉపయోగించిన ఎయిర్ పిస్టల్, వాహనం తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, ఈ నెల 12వ తేదీన మరియు 16వ తేదీన మన పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై కొన్ని లోడుతో వెళ్తున్న 2 లారీలను ఆపి ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళ కాగితాలు చెక్ చేసి అవి సరిగ్గా లేవు, మీపై కేసులు పెట్టి లారీలు సీజ్ చేస్తాం, లేదంటే మేము అడిగినంత డబ్బు ఇస్తే మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసిన 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా గౌరవ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ యొక్క ఉత్తర్వులపై కనిగిరి డిఎస్పీ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో ఈ కేసు పామూరు సిఐ నేను మరియు మా పామూరు ఎస్ఐ అనూప్ మరియు సిఎస్పురం ఎస్ఐ గారైన వెంకటేశ్వర రెడ్డి గారు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల కోసం గాలించడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారంపై పామూరు అవుట్స్కట్స్లో ఈ 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా వీరిలో మొదటి ముద్దాయి డబ్బుకొట్టు మల్లికార్జున్, ఇతను పామూరు మండలం మార్కొండాపురంకి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. అస్సాంలో ఉన్నప్పుడు ఇతను ఐపీఎల్లో ఆన్లైన్ బెట్టింగ్ లాడ్, దాంట్లో 20 లక్షల వరకు అప్పులు పాలైపోయారు. ఆ డబ్బులు ఎలా అయినా అప్పులు తీర్చడానికి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నెల 12వ తేదీన ఈ స్వగ్రామంలో వారి తాతగారి ఒక కర్మ కార్యక్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అతని స్నేహితుడు బొట్లగూడూరుకి చెందిన చిట్టిబాబుతో కలిసి అదేవిధంగా వాళ్ళ బంధువు అయిన వంశీకి విషయం చెప్పి డబ్బులు ఎలా అయినా సంపాదించాలని, ఇలా అప్పుల పాలైపోయిందని చెప్పి 3 కలిసి పంచుకోవచ్చా డబ్బులు అని చెప్పి 3 మాట్లాడుకొని, ఈ హైవే ఉంది కాబట్టి హైవేలో చాలా లారీలు, మట్టి రోడ్లు, క్వార్ట్ రోడ్లు వెళ్తాయి, సరైన పత్రాలు లేకుండా చాలా వెళ్తాయి. వాటిని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకని ఆన్లైన్లో ఒక ఎయిర్ పిస్టల్ ఒకటి పర్చేజ్ చేసి తర్వాత ఒక కారు బాడుకు తీసుకున్నారు. బాడుకు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పెద్ద కత్తె, దాంతోపాటు ఒక తపంచాన్ని కూడా పెట్టుకొని హైవేలోకి రావడం, లారీలు ఆపడం, వాళ్ళకి ఈ ఆయుధాలు చూపించి బెదిరించడం, వాళ్ళని కొట్టి కేసులు పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మాకు రాబడిన సమాచారంపై వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కార్ను సీజ్ చేసి అదేవిధంగా ఒక ఎయిర్ పిస్టల్, ఒక కత్తి, ఒక తపంచ, 40 రూపాయల క్యాష్ సీజ్ చేశాం. వారిని తదుపరి రిమాండ్ నిమిత్తం గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచబడుతుంది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.